ఒకరోజు సెలవు తర్వాత అసెంబ్లీ సమావేశాలు ఇవాళ తిరిగి ప్రారంభం కానున్నాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సభలో చర్చ జరగనుంది. ఇవాళ కూడా తెలంగాణ అసెంబ్లీ దద్దరిల్లే అవకాశం కనిపిస్తోంది. రైతు భరోసా, దావోస్ పెట్టుబడులు, ఇందిరమ్మ ఇళ్ల స్కీంలతో పాటు పలు అంశాలపై ప్రసంగించారు గవర్నర్. అయితే ఇవాళ గవర్నర్ ప్రసంగంపై సీఎం రేవంత్ సమాధానమివ్వనున్నారు. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై గురువారమే చర్చ జరగాల్సిండగా విపక్షాల నినాదాలతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని స్పీకర్ సస్పెండ్ చేశారు. స్పీకర్పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిన్న హోళీ కావడంతో అసెంబ్లీ సమావేశాలు జరగలేదు. దీంతో ఇవాళ గవర్నర్ ప్రసంగంపై సీఎం రేవంత్ సమాధానం ఇవ్వనున్నారు. అయితే ఇవాళ కూడా అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరిగే అవకాశం కనిపిస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సస్పెన్షన్, రేవంత్ రెడ్డి స్ట్రెచర్ కమెంట్స్ పై ఇవాళ అసెంబ్లీ సమావేశంలో నిలదీసేందుకు సిద్ధమవుతోంది బీఆర్ఎస్. అయితే విపక్షాలకు ధీటుగా బదిలిచ్చేందుకు కాంగ్రెస్ సైతం సిద్ధమైంది. ఇవాళ జరగబోయే అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చారి ఫోన్లో అందిస్తారు. చారి, ఎలా ఉండబోతున్నాయి ఇవాళ సీఎం రేవంత్ గవర్నర్ ప్రసంగానికి సమాధానం చెప్పబోతున్నారు, ఎలా ఉండబోతోంది? మరి కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ రోజు అసెంబ్లీ వేడిగా జరిగేటువంటి అవకాశమే ఉంది. ప్రతిపక్షం సీఎం ప్రసంగాన్ని అడ్డుకోవడానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొన్న జగదీష్ రెడ్డికి సంబంధించి సస్పెన్షన్ చేసినటువంటి నేపథ్యంలో దానికి కొనసాగింపుగా నిరసన వ్యక్తం చేయడం, అలాగే సభలో మొన్న మాట్లాడేటువంటి అవకాశం రాలేదు కాబట్టి ప్రతిపక్షం కూడా ఈ రోజు తన నిరసనని కొనసాగించాలనేటువంటి ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తుంది. ఇక అధికార పక్షానికి సంబంధించి ప్రతిపక్షం చేసేటువంటి ప్రతి నిరసనకి కూడా ఎదుర్కోవాలనేటువంటి అంశాన్ని ఇప్పటికే పార్టీ ఎమ్మెల్యేలకు, విప్లకు ఆదేశాలు జారీ చేశారు. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కూడా అధికార పక్షం ఎప్పుడూ లేనట్టుగా కొంత దూకుడుగానే వ్యవహరించినటువంటి పరిస్థితి. ప్రతిపక్షం దూకుడుగా వ్యవహరించి సభను తనకు అనుకూలంగా మలుచుకున్నటువంటి నేపథ్యంలో అలాంటి పరిస్థితుల్ని ఈ సభలో ఉండకూడదు అనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. చేసిన వాటినే చెప్పుకోవాలనేటువంటి అంశాలతో పాటు తప్పుడు ప్రకటనలు, తప్పుడు మాటలు మాట్లాడే అంశాలను కూడా అడ్డుకోవాలనేటువంటి ఆలోచనతో ఉంది. ఇవాళ గవర్నర్ ప్రసంగానికి చర్చ, ధన్యవాద తీర్మానానికి సంబంధించి చర్చ ముగుస్తుంది. ఈ ముగింపు సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి రిప్లై ఇవ్వబోతున్నారు. ఈ రిప్లైని బీఆర్ఎస్ పార్టీ అడ్డుకోవాలనేటువంటి ఆలోచనతో ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే అధికార పక్షం కూడా ప్రతిపక్ష వ్యూహానికి, అధికార పక్షం ప్రతి వ్యూహాన్ని కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రతిపక్షం చేసినటువంటి అన్ని ఆరోపణలకు సంబంధించి, ప్రతిపక్షం చేసినటువంటి ఎదురు దాడికి సంబంధించినటువంటి అంశాలన్నింటి మీద కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ధీటుగానే సమాధానం ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఉన్నాడు. ఆర్థిక పరిస్థితి కావచ్చు, రాష్ట్రానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఇలాంటి అన్ని అంశాల మీద కూడా రేవంత్ రెడ్డి చాలా క్లారిటీగా ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు. ఈ సందర్భంగా ప్రతిపక్షం, అధికార పక్షం మధ్య వాగ్వివాదం, అలాగే కొంత వాడివేడి చర్చనే జరిగేటువంటి అవకాశం అయితే కనపడుతోంది. రైట్ చారి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.